నీ జీవితంలో భయం ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఒంటరి వాడినని నువ్వు అనుకుంటున్నావు, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నాకెవరూ లేరు, నాకే సహాయం రాదు, నా జీవితం ఇంతే అని నువ్వు డిసైడ్ అయిపోయావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అలా డిసైడ్ అయిపోయావో, నీ జీవితంలో ఎప్పుడైతే అలా ముద్ర వేసేసుకున్నావో, అలా స్టాంప్ వేసేసుకున్నావో, అప్పుడు నీ మీద భయము ప్రభుత్వం చేస్తుంది. భయము నీ మీద అధికారమును చలాయిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయి భయముతో నువ్వు గలిబిలి స్థితిలో బ్రతుకుతావు. ప్రతి విషయంలో కూడా తొందరపడుతూ ఉంటావు, ప్రతి విషయంలో కన్నీరు కారుస్తూ ఉంటావు. ఎందుకు అంటే దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఇదే చెప్తాను, నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా నేనున్నాను, నీ ప్రక్కన నేను నిలిచానని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అషూరు రాజు సన్హెరీబు హిజ్కియా దగ్గరకు వచ్చాడు. హిజ్కియా దగ్గరకు వచ్చి హిజ్కియాతో యుద్ధం ప్రకటించాడు. హల్లెలూయా. హిజ్కియాతో ఏం చేశాడు చెప్పండి? యుద్ధాన్ని ప్రకటించాడు. నువ్వు నాతో యుద్ధం చేయాలి. ఎవరు వచ్చింది? అషూరు రాజు సన్హెరీబు. హల్లెలూయా. నువ్వు నాతో యుద్ధం చేయాలి. ఇక్కడ హిజ్కియాకి ఎంతమంది సైన్యం ఉన్నారంటే 3000 మంది మాత్రమే సైన్యం ఉంది. హిజ్కియా సైన్యం 3000 మంది మాత్రమే, కానీ సన్హెరీబు సైన్యం లక్షలలో ఉన్నది. ఆ తెల్లవారుజామున దేవుని దూత యుద్ధం చేసినప్పుడు ఆ పాలములో పడుకున్న మృత కళేబరాలు లెక్క పెడితే 1,85,000 మంది మృతులు అక్కడ ఉన్నట్లుగా మనకు సంఖ్య వచ్చింది. పోనీ ఆ సంఖ్యను మనం క్యాలిక్యులేట్ చేద్దాం. హిజ్కియా సైన్యం కేవలం 3000 మంది మాత్రమే, కానీ అషూరి రాజు సన్హెరీబు రాజు సైన్యము 1,85,000 మంది. హల్లెలూయా. 1,85,000 మంది ఒక పక్కన నిలబడ్డారు. హిజ్కియా 3,000 మంది సైన్యంతో ఒక పక్కన నిలబడ్డాడు. అయితే సన్హెరీబుని చూసి హిజ్కియాకి భయం కలిగింది. ఎందుకంటే నా సైన్యం 3,000 మంది మాత్రమే. 3,000 మంది సైన్యంతో సన్హెరీబుని ఎదుర్కోవడం కష్టం, అతన్ని జయించడం కష్టం. ఎందుకంటే అతని మాటలు తోటలలాగా బయటకు వస్తున్నాయి. అతడు విసిరే సవాలులు హిజ్కియాకి భయాన్ని, కలవరాన్ని తీసుకొచ్చినాయి. అయితే హిజ్కియా ఆలస్యం చేయకుండా నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి హిజ్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హిజ్కియా దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. హిజ్కియా దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సన్హెరీబు మాటలు వినిన వెంటనే భయము కలిగిందో, ఆ భయము పోగొట్టే దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. ఆ భయములో జయమిచ్చే దేవుని సన్నిధిని హిజ్కియా ఆశ్రయించాడు. ఈ రోజు ఇదే ఫార్ములా మనం ఫాలో అవ్వాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని రకాల భయంకరమైన మాటలు మన చెవున పడుతూ ఉంటాయి. కొన్ని రకాల భయంకరమైన ఉపద్రవాల మధ్య మన జీవితం, మన కుటుంబాలు వెళ్తూ ఉంటాయి. అయితే ఆ ఉపద్రవం కలిగినప్పుడు, ఆ వ్యతిరేకత కలిగినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ కష్టం కలిగినప్పుడు హిజ్కియా చేసిన పని మనం చేయాలి. అప్పుడు ధైర్యం కలుగుతుంది. హిజ్కియా ఏం చేశాడు? దేవుని ఆశ్రయించాడు. హిజ్కియా ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. హిజ్కియా ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించి యుద్ధం చేస్తే 1,85,000 మందిని దేవుని దూత చంపేశాడు. 3,000 మంది కత్తి పట్టల, 3,000 మంది కర్ర పట్టల, 3,000 మంది ఈట పట్టల, 3,000 మంది డాలులు ధరించలా. హల్లెలూయా. ఈ 3,000 మంది పక్షముగా, హిజ్కియా పక్షముగా, దేవుని ప్రజల పక్షముగా పరిశుద్ధాత్ముడు యుద్ధం చేశాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నీకు భయం కలుగుతుందో ఉందంటే, నేను ఒంటరివాడిని, నా జీవితంలో నేనేమి చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే అక్కడ నువ్వు ఆగి దేవుని పిలువు. ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను, నేను చేతగాని వాడుగా ఉన్నాను, నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను బలపరచు ప్రభువా. నేను నడవలేని నడకలను నువ్వు నడిపించు ప్రభువా. నేను నడవలేని త్రోవలను నువ్వు సరళం చేసి నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు దేవుని సహాయాన్ని అడగాలి. ఏ వ్యక్తి అయితే దేవుని ఇష్టముగా పిలుస్తాడో, ఇష్టముగా ఆహ్వానిస్తాడో, ఆ వ్యక్తి జీవితంలో దేవుని నడిపింపు అనేది కనబడుతుంది. హల్లెలూయా. యాలాలోయలో కూడా గొల్యాతు ఒక పక్కన, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పక్కన. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యాలాలోయలో గొల్యాతు స్వరాన్ని విని అందరూ భయపడ్డారు. అందరూ భయపడి దాక్కుంటున్నారు. ఏ ఒక్కరు కూడా గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఎవరు కూడా రాలేదు. అయితే దావీదు ఒక్కడే, దేవుని ఆత్మచేత నింపబడిన దావీదు ఒక్కడే హల్లెలూయా ధైర్యంతో వచ్చి యుద్ధం చేశాడు. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధం చేయడానికి భయపడ్డారు. దావీదు ఒక్కడే యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడంటే దావీదు దేవుని వైపు చూస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతు వైపు చూస్తున్నారు. మరొకసారి చెప్తున్నా, నీ సమస్య ఏదైనా, నీ అప్పు ఎంతైనా, నీ రోగం ఏదైనా, నీ అప్పును చూస్తే భయం కలుగుద్ది, రోగం చూస్తే భయం కలుగుద్ది. నీ అసమాధానంలో నీవు ఉన్నప్పుడు హల్లెలూయా నీ పోరాటాలను చూస్తే నీకు భయం కలుగుతుంది. ఆ పోరాటాల మధ్యలో నువ్వు యేసుని పిలువు. బతుకున్నారా? ఆ పోరాటాల మధ్యలో నువ్వు యేసుని పిలువు.
నీ శ్రమల మధ్యలోనికి యేసుని పిలువు, ఆయన నీకు సహాయం చేస్తాడు. తప్పక సహాయం చేసే దేవుడైన, ఆపత్కాలములో ఆదుకోదగిన దేవుడైన, నమ్మదగిన దేవుడైన, సహాయం చేసే దేవుడైన. అందుకని ఒకసారి వాక్యం చూడండి, 20వ కీర్తన 7వ వచనం. అందరూ కూడా వాక్యాన్ని తెరిచి 20వ కీర్తన 7వ వాక్యంలో, కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. కొందరు దేని బట్టి? కొందరు రథముల బట్టి. హల్లెలూయా. మరికొందరు ఎవరిని బట్టి? రాజులను బట్టి. హల్లెలూయా. గుర్రాలను బట్టి, రథాల బట్టి, రాజులను బట్టి, డబ్బును బట్టి వాళ్ళు అతిశయపడతారు. కానీ మన అతిశయము యెహోవా నామము, యేసు నామము మన అతిశయం. హల్లెలూయా. హల్లెలూయా. యాలాలోయలో గొల్యాతుతో పోరాడడానికి, గొల్యాతుతో యుద్ధం చేయడానికి, గొల్యాతుకి ఎదురుగా నిలబడడానికి ఇశ్రాయేలులో ఇంక్లూడ్ రాజుగా ఉన్న సౌలుతో సహా నిరాకరించారు. అందరూ భయపడ్డారు. ఎందుకుని సౌలు రాజు కూడా భయపడ్డాడు అంటే, గొల్యాతు కండలు కలిగిన వాడు, గొల్యాతు ఆశానుభావుడు, గొల్యాతు స్వరము చాలా గంభీరమైనది, గొల్యాతు చాలా బలవంతుడు. కాబట్టి ఆ వ్యక్తితో యుద్ధము చేయలేను అని డిసైడ్ అయిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. నా సమస్య చాలా పెద్దది, నా అప్పులు చాలా పెద్దవి, నా అప్పులు తీరవు, నా రోగం తీరదు, నా ఎదురుగా ఉన్న శత్రువు చాలా పెద్దోడు, వాడు రాజకీయ నాయకుడు, వాడికి డబ్బు ఉంది, వాడు నిలబడితే ఏదైనా అవుతుంది, నేను సామాన్యుణ్ణి, నేను నిరుపేదను, నా వల్ల ఏమి కాదు. ఇది చాలామంది వారి జీవితంలో, నా వల్ల ఏమి కాదు, నేనేం చేయలేను, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను తొలతోగను, అందరికంటే నేను చాలా తక్కువ దాన్ని, నా జ్ఞానం అంతా కూడా జీరో అని చెప్పి వారిని వారు తక్కువ అంచనా వేసుకుని దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. ఎవరన్నారు నువ్వు తక్కువదనమని? ఎవరన్నారు నీ జ్ఞానం లేదని? ఈ లోకంలో ఎన్ని భాషలు మాట్లాడేవారైనా, అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు కావచ్చు, వేరే వేరే లాంగ్వేజ్లు ఉండొచ్చు, నీ పేరు చివర ఎన్ని డిగ్రీలు ఉండొచ్చు, ఈ లోక జ్ఞానం అంతటిని దేవుడు వెర్రితనంగా చేశాడు. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా ఇచ్చాడు. దేవుని చేత నువ్వు వాడబడ్డానికి, దేవుని చేత నువ్వు దీవించబడ్డానికి, దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి లోక జ్ఞానంతో సంబంధం లేదు. హల్లెలూయా. నువ్వెన్ని డిగ్రీలు చదివినా, నువ్వెన్ని డిగ్రీలు చేసినా, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా, అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడే వ్యక్తివైనా, దేవుడు లోక జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చాడంట. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒంటరివాడు కాదు. హిజ్కియా ఒంటరిగా ఉన్నప్పుడు 3,000 మందితో 1,85,000 మంది సైన్యాన్ని నేను జయించలేను అనే ఆలోచన ఎంచుకున్నప్పుడు హిజ్కియా దేవుని ఆశ్రయించలేదా? హల్లెలూయా. సౌలు రాజు కదా, అప్పటికి దావీదు పిల్లవాడే. దావీదు ఇంకా రాజుగా పట్టాభిషేకం పొందల. హల్లెలూయా. దావీదు అన్నల చూడడానికి వచ్చాడు. యాలాలోయలో గొల్యాతు స్వరాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ విన్నారా లేదా? రాజు విన్నాడా లేదా? వాళ్ళందరితో పాటు దావీదు కూడా విన్నాడు. కానీ దావీదు యాలాలోయలోనికి వచ్చి గొల్యాతు ముందు నిలబడడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, దావీదుకి భయం లేదు. ఇశ్రాయేలు ప్రజలందరికీ భయం ఉంది, రాజుకు కూడా భయం ఉంది. దావీదుకి ఎందుకు భయం లేదంటే, దావీదు గొల్యాతును చూడట్లా, దావీదు గొల్యాతు కొండలను చూడట్లా, కండలను చూడట్లా. హల్లెలూయా. దావీదు ఎవరిని చూశాడంటే దేవుణ్ణి చూశాడు. దావీదు ఎవరి మీద ఆనుకున్నాడంటే దేవుని మీద ఆనుకున్నాడు. దావీదులో ఉన్నది దేవుని ఆత్మ. దావీదు ఆరాధించే దేవుడు శక్తిమంతుడు అనే విషయం దావీదు గుర్తెరిగాడు. ఈరోజు ఇదే చేయాలి. నేను బలహీనుని కావచ్చు, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడు. నాకు చేత కాదు, వాస్తవమే, నేను బలహీనుణ్ణే, వాస్తవమే, నేను బలహీనుణ్ణే. బలహీనుడైన నన్ను బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. చేతకాని దాన్ని నేను, చేతకాని వాడు నేను, వాస్తవమే. చేతకాని నన్ను, చేతకాని వాడు నేను, నన్ను లేదా పనికొచ్చే పాత్రగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఇదే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పాడు చేయడానికి ఇష్టపడ్డు. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడు. దేవుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అలక్ష్యం చేయడు. దేవుడు రైట్ టైంలో, ఖచ్చితమైన సమయాల్లో దేవుడు ఆయన స్పందిస్తాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను తక్కువ అంచనా వేసుకుంటావు? నీ ఇంటి పక్కన వారు ఏదో అన్నారని, నీ అత్తమ్మ ఏదో అన్నారని, కోడలు గారు ఏదో అన్నారని, డాడీ ఏదో అన్నారని, మమ్మీ ఏదో అన్నారని ఏం పోయింది? వాళ్ళు అన్నారు, పడు, ఊరుకో, నిదానించు, నెమ్మదిగా ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. వారి ముందే దేవుడు నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మాటకు మాట మాట్లాడకుండా మౌనముగా ఉండి, కీప్ సైలెంట్ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ శత్రువులు ఎదుటనే దేవుడు నేను హెచ్చిస్తాడు. చులకన చేసిన వారు ఎదుటే నీ గొప్పతనం ఏంటో దేవుడు వారికి చూపిస్తాడు. దేవునికి సమయం ఇస్తే, దేవునికి అవకాశం ఇస్తే దేవుడు నేను గెలిపేస్తాడు.
చాలా మంది జీవితాల్లో భయానికి కారణం ఇక్కడ ఉన్న వారు అందరూ ఏదో బాగున్నట్లుగా కూర్చున్నారు, కానీ చాలా మంది జీవితాల్లో బాగోలే. ఏంటంటే భయం. ఎందుకు భయం అంటే ఏమో, ఆ భయానికి కూడా కారణం ఉండదు. ఎందుకమ్మా భయపడుతున్నావు, ఎందుకమ్మా ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు సన్నిధి ఖచ్చితంగా రాలేకపోతున్నావు? భయం. హల్లెలూయా. ఎందుకండి భయము? భయపడడానికి మన పిరికి ఆత్మను పొందామా? భయపడడానికి మన దాస్యపు ఆత్మను పొందామా? మీరు దత్తపుత్ర ఆత్మను పొందారని తిమోతి పత్రిక సాక్ష్యం ఇవ్వట్లేదా? హల్లెలూయా. మీలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. మీలో ఉన్నది ఆకాశంలో సింహాసనముగా భూమిని పాదపీఠంగా మార్చిన దేవుడే మనలో నివసిస్తున్నాడు. అందుకే చిన్న మంద భయపడుకుడి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ అప్పులు కావచ్చు, ఉన్నాయి, నేను కాదంట్లా. రోగం ఉంది, సమస్య ఉంది, శత్రువు ఉన్నాడు, ప్రతికూలతలు చాలా దారుణంగా ఉన్నాయి. అడుగు తీసి అడిగేయడానికి కూడా అవకాశం లేదు. హల్లెలూయా. ఆయన దేవునికి చేత కాదని నడిపించడం, దేవునికి చేత కాదని చేపట్టుకోవడం, దేవునికి చేత కదా నీ తలను హెచ్చించడం, దేవునికి చేత కదా ముయ్యబడిన మార్గాలను సరళం చేయటం. హల్లెలూయా. దేవుని ఆశ్రయించండి. హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. సన్హెరీబు బారి నుండి 185,000 మంది సైనికుల నుండి తప్పించబడి క్షేమంగా ఉన్నాడు. దేవుని సన్నిధిని అతిశయించాడు, దేవుని సన్నిధిలో ఆనందించాడు, దేవుని సన్నిధిలో తృప్తి చెందాడు, దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉన్నాడు. అదే చెప్తున్నారు, కోరహు కుమారులు బలిపీఠము యొద్ద వాన కోవెలలకు పిచ్చుకలకు నివాసము. హల్లెలూయా. దేవుని బలిపీఠం ఉంది. యేసు ప్రభు బలిపీఠం మీద నీ కోసం వ్రేలాడాడు. సిలువలో చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. ఏ బరువుతో ఉన్న, రోగంతో ఉన్న, వ్యాధితో ఉన్న, ఏ భయంకరమైన శాపంతో ఉన్న నీ శాపాన్ని బాపే యేసు సిలువలో ఉన్నాడు. నేను పిలుస్తున్నాడు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నెమ్మది ఇచ్చే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తన ఆత్మతో నింపి పనికొచ్చే పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను మార్చగలిగిన సమర్థుడు యేసు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎవరికి భయపడాలి? ఈ లోకంలో నువ్వు దేనికి భయపడాలి? దేవుడు ఒక ప్రణాళిక లేకుండా నిన్ను కలిగించాల. దేవుడు ఒక ఉద్దేశంతోనే నీ తల్లి గర్భంలో నిన్ను దేవుడు పుట్టించాడు. ఎంత కాలము విష జ్వరాలు వచ్చినా, కోవిడ్ వచ్చినా, అనేక రకాలైన ప్రాణాంతకరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు మృతుల లోకంలోనికి వెళ్లకుండా ఇంకా సజీవులుగా నువ్వు ఉన్నావు అంటే దేవుడు నేను వాడుకోబోతున్న సమయం ఇది. దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం ఇది. దేవుడు నిన్ను లేపుతున్న సమయం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోయే సమయం ఇది. నీ జీవితంలో కట్లన్నీ కూడా తుత్తు నీలుగా మార్చే సమయం ఇది. రైజ్ అప్, లేవండి. దేవుని వెలుగు మీ మీదకు వస్తూ ఉంది. యెహోవా వెలుగు నీ మీద ఉదయిస్తూ ఉంది. హల్లెలూయా. భయపడకుండా నిబ్బరంగా దేవుని వైపు చూడండి. సమాధానం ఉంటుంది. సమస్య ఎక్కడ ఉందో అక్కడే సొల్యూషన్ కూడా ఉంది. ఎర్ర సముద్రమే సమస్య, ఎర్ర సముద్రమే దారిగా మారిపోయింది. నీ సమస్యలోనే దేవుడు సమాధానాన్ని పెట్టాడు. దేవుణ్ణి వెతికితే ఆ సమాధానం దేవుడు నీకు కనబడేటట్లుగా చేస్తాడు. అందుకనే వెతకండి. అందుకని మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు భయపడకండి. ఆమె 128వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడండి. 142వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. చూడండి, 142వ కీర్తన 5వ వాక్యము. 142వ కీర్తన 5వ వాక్యములో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవేనని అనుకుంటుని. హల్లెలూయా. యెహోవా నేను నీకే మొరపెడుతున్నా, నా ఆశ్రయదుర్గము నీవే. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా ఆశ్రయదుర్గము నీవే. హల్లెలూయా. ఆ పైన 4వ వచనంలో ఏమంటే తెలుసా? ఈ లోకంలో ఏ నరుని దగ్గర, ఏ మనుషుని దగ్గర నాకు ఆశ్రయం దొరకలేదని చెప్తున్నాడు 4వ వచనంలో. హల్లెలూయా. ఏ మనుషుడు నన్ను ఆశ్రయించేవారు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు. ఈ లోకంలో తోబుట్టువులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న, అక్కచెల్లులు ఉన్న ఎవరున్నా సరే ఈ లోకంలో నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు. దావీదు ఇదే చెప్తున్నాడు. ఈ లోకమున నన్ను ఆదరించేవారు, నా పక్షమున నిలబడేవారు, క్షేమాన్ని కోరుకునేవారు ఎవరు లేరు. హల్లెలూయా. నా ఆశ్రయం నీ ఒక్కడవే. సజీవులుగా నన్ను ఉంచును నీవే. హల్లెలూయా. అందుకే నేను నీకు మొర్ర పెడుతున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆశ్రయం నీవే అంటూ ఒక మాట అంటాడు, నా స్వాస్థ్యము నీవు ప్రభువా. ఈ లోకంలో నన్ను ఆదరించేవారు లేరు. దావీదు ఇదే చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ లోకం నా బాగు కోరేవారు, నాకు క్షేమం కోరేవారు, నన్ను ఆదరించేవారు, తరవబడుతున్నప్పుడు నాకు దాగు చోటుగా ఉన్నవారు ఎవరో లేరు. హల్లెలూయా. ఆశ్రయం నీవే, నా స్వాస్థ్యం నీవే. ఈ రోజున మన స్వాస్థ్యము దేవుడై ఉండాలి, మన క్షేమము దేవుడై ఉండాలి. హిజ్కియా ఇదే, ప్రభువా నాకు ఈ లోకంలో ఎవరు లేరు, సన్హెరీబు రాజు నుండి నన్ను తప్పించేవారు ఎవరు లేరు,
సన్హెరీబు చేతిలో నుండి నన్ను విడిపించేవారు ఎవరు లేరు. నీవే నా స్వాస్యము, నీవే నా ఆధారం, నీవే నా క్షేమము. హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు. భయము కలిగిన హిజ్కియా దేవుని ఆశ్రయించాడు. ఏలా లోయలో వినబడుతున్న భయంకరమైన స్వరం గొల్యాతు. హల్లెలూయా. గొల్యాతు స్వరానికి నలుదిశల్లో ఉన్న ఇశ్రాయేలు ఇన్క్లూడ్ సౌలు రాజుతో సహా ఇంటిలో కూర్చుని బయటికి రాకపోతుంటే, హల్లెలూయా, దావీదు ఒక్కడే ఏలా లోయలోనికి రాయబడ్డించుకుని వెళ్ళి గొల్యాతుతో యుద్ధం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుని వైపు చూస్తే ధైర్యం కలుగుతుంది, నీ పరిస్థితి వైపు చూస్తే భయం కలుగుతుంది, దేవుని సన్నిధిలో కూర్చుంటే నెమ్మది కలుగుతుంది, లోకంలో కూర్చుంటే హల్లెలూయా ఏం కలుగుతుంది? భయం మీద భయం కలిగి ఎందుకు ఇంక ఈ బ్రతుకు, ఎందుకు ఇంకా ఈ జీవితం, చిరాకు కలుగుతుంది, ఈ జీవితం మీద విరక్త పడుతుంది. అందుకని నిన్ను నువ్వు చూసుకోమాకు, లోకంలో మనుషులను ఆశ్రయించమాకు, లోకంలో మాటల్లో ఉన్న ఆదరణ ఎతకమాకు. మనుషుల ఆదరణ ఎంతవరకు, మనుషుల సహాయం ఎంతవరకు, మనుషుల కార్యాలు ఎంతవరకు, ఇంత చేసి అంత చెప్తారు. హల్లెలూయా. ఎంత చేస్తారో అంత చెప్తారు. హల్లెలూయా. కాబట్టి మనుషులను ఆశ్రయించక దేవుని ఆశ్రయిస్తే, అదే అంటున్నాడు కదా, కొందరు రాజులను బట్టి, రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తుంటే నేనైతే యెహోవా నామమును బట్టే అతిశయిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ అతిశయం ఏది? ఎందుకు భయపడుతున్నావు? దేనికి చేత కాదు అనుకుంటున్నావు? అందరికి 4 కాళ్ళు ఉన్నాయా? అందరికి 4 చేతులు ఉన్నాయా? అందరూ నీలాగానే ఉన్నారు కదా, నువ్వెందుకు జ్ఞానం లేదనుకుంటున్నావు? నేనేం చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈరోజు రియలైజ్ అవ్వండి, దేవుని ఎద్దకు రండి. నువ్వేం చేయగలుగుతావు దేవుడు నీతో చెప్తాడు. హల్లెలూయా. దేవుడు నేను ఏ ఉద్దేశంతో పుట్టించాడో, దేవుడు నీ ద్వారా ఏ పనులైతే భూమి మీద చేయాలనుకుంటున్నాడో, దేనికోసం దేవుడు నిన్ను క్రియేట్ చేశాడో, కలగజేశాడో, అది దేవుడు నెరవేర్చకుండా ఉండడు. అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలా నెరవేర్చడానికి నువ్వు దేవునికి ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. ఒక్కడే భయపడుతున్నాడు యాకోబు. చీకటి చుట్టూరు ఒక రాతిని తలగిడగా చేసుకుని ఒక రాయి మీద పడుకున్నాడు. ఎప్పుడు ఇంటిని విడిచిపెట్టని యాకోబు అన్న చంపేస్తాడేమని చెప్పి భయపడి, ఏశావుకు భయపడి తన మామైన లాబాను ఇంటికి వెళుతూ మార్గం మధ్యలో చీకట్లో ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. యజమానుడు పొమ్మన్నాడు ఇంట్లో నుంచి, యజమానురాలు పొమ్మంది. ఎవరో? అబ్రహాము. హల్లెలూయా. శారా పొమ్మన్నారు హాగర్ని. పిల్లోడిని ఇష్మాయిల్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, గమ్యం తెలియదు. హల్లెలూయా. భయంతో వెళ్తుంది. హాగర్ని దేవుడు చూచాడు, యాకోబుని దేవుడు చూచాడు. ఈ రోజున అదే దేవుడు నేను చూస్తున్నాడు. ఎక్కడ కలవరపడుతున్నావు, ఎక్కడ కృంగిపోయావు, నీ పడక గదుల్లో ఏడ్చిన ఆ కన్నీరు. హల్లెలూయా. ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు కార్చిన కన్నీరు, నీ వ్యక్తిగత జీవితంలో కార్చిన కన్నీరు మనుషులందరూ మర్చిపోయారేమో కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు తన బుడ్డిలో నీ కన్నీళ్ళని దాచాడు. ఒక దినమున నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సంఖ్యలో ఒక రోజున తెగిపోతూ ఉన్నాయి, నీ బండగాలు ఒక రోజున కాలిపోతూ ఉన్నాయి. దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎవరో ఏదో అన్నారని, నువ్వు చేతకందానమని ఎవడో అన్నాడు, అయిపోతావా? నీ వల్ల ఏమీ కాదని ఎవరన్నారు, అయిపోతావా? హల్లెలూయా. ఎవరన్నారు నీ వల్ల ఏం కాదని? ఎవరన్నారు నువ్వు చాతకని దానమని? దేవుడు అన్నాడా? మనుషుల మాటలను లక్ష్య పెట్టకండి, మనుషుల మాటలను బుర్రకెక్కించుకోమాకండి, మనుషుల శాపనార్థాలు బుర్రకెక్కించుకోకండి. హల్లెలూయా. మనుషులు శపించిన, శాపనార్థాలు పెట్టిన, చేత పనులు చేయించిన, చెల్లంగ పనులు చేయించిన, హల్లెలూయా, దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడో? హల్లెలూయా. దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవడో? మంత్రించిన కోడిగుడ్లు అట్లేసి తిన్నా నీకేమో, మంత్రించిన నిమ్మకాయలని చికెన్లో మటన్లో పిండుకుని తినేవచ్చు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. చెప్పండి, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడో? దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడో? నీ జీవితంలో ఉన్న శాపాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. ఎవడో మనుషుడు నువ్వు అట్టయిపోతావు ఇట్టయిపోతావు, లేదా కొంతమంది పనికి మళ్ళీ పాస్టర్లు ఉంటారు, హల్లెలూయా, శపిస్తారు. వాళ్ళు నోరు తెరిస్తే శపిస్తారు, శాపాలే వస్తాయి. హల్లెలూయా. శాపం నీ మీద పని చేయదు. ఎందుకని తెలుసా? నీ మీద ఉన్న శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి యేసు సిలువలో నీ కోసం వ్రేలాడాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనలో ఉన్న శాపాన్ని యేసు ప్రభు సిలువలో బ్రేక్ చేశాడు. అది విరిగిపోయింది. శాపం నీ మీద ప్రభుత్వం చేయదు. నీ కోసము నా కోసమే, నీ శాపం కోసం నా శాపం కోసమే యేసు ప్రభు సిలువలో 2024 సంవత్సరాల కిందట వ్రాలాడాడు.
హల్లెలూయా. ఆయన శిలువ యాగము ద్వారా, ఆ శిలువ రక్తము ద్వారా, ఆ శిలువ క్షమాపణ ద్వారా మనకు శాపము పోయి జీవం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. మనుషులు శపించారని ఏడవకు. ఏ శాపం నీ కాళ్ళ కాడకి రాదు, నీ ఇంటిలోనికి రాదు, నీ గుడారానికి రాదు, నీ ముందుకొచ్చి నీకు సాగిలు పడిపోద్ది అంతే. హల్లెలూయా. శాపాలకు భయపడకండి, చేతబడి చిల్లంగులకు భయపడకండి, రోగాలకు భయపడకండి, అప్పులకు భయపడకండి. నీ స్థితిగతులు మార్చే దేవునికి భయపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ముగించేస్తాను, ఇంకొక 5 నిమిషాలు ప్రసంగం ముగించేస్తాను. హల్లెలూయా. అంటే భయపడకండి. హల్లెలూయా. చెప్పండి, నా ఆశ్చర్యం నీవే ప్రభువా అని ఎప్పటికప్పుడు. నా ఆశ్చర్యం నీవే, నా ఆశ్చర్యం నీవే, నా స్వాస్థ్యం నీవే, నా స్వాస్థ్యం నీవే. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకున్న మౌనంగా ఉండు. అలా నీ ప్రాణంతో నువ్వు మాట్లాడాలి. నీకు నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి మీద చేపెట్టి నా స్వాస్థ్యం యేసు, నా ప్రాణం యేసు అని చెప్పి ఆ నొప్పితో మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్పే మాటలకు అది భయపడి బ్యాక్ వెళ్ళిపోతుంది. పరిస్థితులతో మాట్లాడాలి. దేవుని ప్రజలు పరిస్థితులతో మాట్లాడతారు, దేవుని ప్రజలు రోగంతో మాట్లాడతారు, దేవుని ప్రజలు ప్రతి విషయంలో నిలబడి దేవుని కోసం సాధనంగా వాడబడతారు. ఈరోజు సాధనాలుగా ఉండట్లా, సతికిలబడిపోయేవారుగా ఉంటున్నారు. సాధనం అంటే ఏంటంటే పొద్దునెక్కిన వారు, పరిస్థితుల్లో చచ్చిన చేపలా కొట్టుకెళ్ళిపోకుండా పరిస్థితులకు ఎదురాడేవారిని సాధనం అంటారు. దేవుని చేతులు సాధనంగా ఉండండి, పొద్దునెక్కిన వారుగా ఉండండి, మండేవారుగా ఉండండి. హల్లెలూయా. ఎలాంటి మాటలు, ఎలాంటి నిందలు నీ మీదకి వచ్చినా భయపడద్దు. ఎందుకంటే మనుషులు నిన్ను నిందించారని చెప్పి దేవుడు దాన్ని డిసైడ్ చేయడు. నిజంగా వీళ్ళు ఎలా అని అనుకోరు. హల్లెలూయా. నీ స్వాస్యము దేవుని దగ్గర పదిలంగా దాచబడి ఉంది, నీ కిరీటం దేవుని వద్ద దాచబడి ఉంది. మనుషులు నీకు గిట్టక నిన్ను తిడతన్నా, నిన్ను గిట్టగా నీ మీద నేరాలు మోపుతున్నా, నువ్వంటే గిట్టగా నీ మీద నిందలు వేస్తున్నా, నువ్వంటే గిట్టగా నీ మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నా, భయపడుకు. ఒక దినం రాబోతుంది, గిట్టన వారి ఎదుటే, ప్రచారాలు చేసిన వారి ఎదుటే, నిందించిన వారి ఎదుటే దేవుడు నేను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఇదే జరిగింది యోసేపు జీవితంలో. అన్నలకి గిట్టలా యోసేపు. హల్లెలూయా. త్రోసేశారు, అబద్ధాలు చెప్పారు, తండ్రికి వచ్చి చచ్చిపోయాడు, అడుగు మ్రోగం తినేసింది, ఇదిగో నువ్వు కుట్టించిన రంగుల నిలువుటంగిన మొఖాన్ని కొట్టారు. హల్లెలూయా. యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యతిరేకతలు, చెరసాల జీవితము యోసేపు జీవితంలోకి వచ్చిన దేవుడు యోసేపుని హెచ్చించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుని చిత్తము, దేవుని కార్యాలు ఖచ్చితంగా జరిగినాయి, దేవుని దర్శనం ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. నువ్వు కనిన కలను దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మనుషుడు కాదు, నరమాత్రుడు కాదు, మాట తప్పుడకు యేసు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశం గద్దించిన, భూమి గద్దించిన, మాట గద్దించదు. హల్లెలూయా. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, మన దేవుడు గతించే దేవుడు కాదు, రూపాలు మార్చేసే దేవుడు కాదు, అవతారాలు మార్చేసే దేవుడు కాదు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండి సూటిగా నీతో మాట్లాడగలిగిన వాడు, నీ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వగలిగిన వాడు, నీ పరిస్థితుల్లో చేపట్టుకోగలిగిన వాడు, పడిపోతాన నేను నిలబెట్టి ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చగలిగిన సత్తువ సామర్థ్యం కలిగిన యేసు ప్రభు నీకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బతుకున్నారా? బతుకున్న వర్లా ఉండండి. చేతకాని దాని కాదు, అప్పు ఉంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు, రోగం అంటే ఓడిపోయినట్టు కాదు, సమస్యలు అంటే ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏమీ కాదు, నా జీవితం ఇంత, అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఓడిపోయినట్టే. అర్థమైందా? అలా ఓడిపోకండి, నిలబడండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కుందేళ్ళు చాలా మందికి తెలుసు కదా, కుందేళ్ళు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా అల్పమైన జీవి కుందేలు. కుందేలు వేటాడే జీవి కాదు, కుందేలు చిన్న చిన్న మొక్కలు తినే జీవి. హల్లెలూయా. కుందేలు మీద భయంకరమైన దాడి జరుగుతుంది. అందుకని కుందేలుకు ఆశ్రయము బండల మధ్యలో పేట సందులు కుందేలుకి ఆశ్రయం. అంటే పగిలిపోయిన బండలు కుందేలుకి ఆశ్రయం అని చెప్పి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. శత్రువు బారిన పడిన కుందేలు చిన్న చిన్న అడుగులతో, బుడిబుడి అడుగులతో అది పరిగెత్తి శత్రువు బారి నుండి తప్పించుకోవడానికి బండను ఆశ్రయించింది కుందేలు. హల్లెలూయా. బండను ఆశ్రయించింది. బండలో పగిలిన రాళ్ళు ఉంటే చూసావా, పగిలిన రాళ్ళ మధ్యలో చిన్న చిన్న బెజ్జాలు ఉంటాయి, చిన్న చిన్న హోల్స్, వాటిల్లో దూరి సేద తీర్చబడుతుంది. శత్రువుకు తెలుసు ఈ కుందేలు బండలోనే దూరిందని,
కనబడుతుంది. ఆ బెజ్జోల నుంచి శత్రువు కన్నులకి కుందేలు కనబడుతుంది, కానీ ఆ బండ మధ్యలోను దూరే సామర్థ్యం ఈ శత్రువుకి లేదు. అందుకని 1 కొరింథీ పత్రికలో రాయబడింది, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. చేతులు చెప్పండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యంలో అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగారు. హల్లెలూయా. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వాక్యం అందరూ కూడా తెరవండి. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సిదవోడ్ ఆ బండ క్రీస్తే. కుందేలు ఎవరిని ఆశ్రయించింది? బండను ఆశ్రయించింది. శత్రువుకు తెలుసు ఇది బండలోనే దూరిందని, కన్నుల ముందే దూరింది. హల్లెలూయా. కానీ ఆ శత్రువు కుందేల్ని తినాలి అంటే ముందు బండలోనికి వెళ్ళాలి కదా, బండను ఫేస్ చేయాలి, బండను పగలగొట్టాలి, బండలోనికి దూరాలి. ఈరోజు నా బండ క్రీస్తే, ఆ కుందేలు నువ్వే. నీ జీవితంలో శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు, రోగాలు నిన్ను తరుముతున్నప్పుడు, అప్పులు నిన్ను తరుగుతున్నప్పుడు, అవమానాలు నిన్ను తరుగుతున్నప్పుడు, ప్రతికూలతలు నిన్ను తరుగుతున్నప్పుడు యేసు అనే బండను ఆశ్రయించగలిగితే నీ సమస్య, హల్లెలూయా, నీ ముందు ఆగిపోవటం నువ్వు చూస్తావు. బతుకున్నారా? నీ రోగం నీ ముందు నిలబడుతుంది కానీ నీ మీదకి రాదు. నీ సమస్య ఏదైనా, వాట్ ఆర్ మేబీ, అది ఏదైనా, అది ఏ మనుషులైనా, హల్లెలూయా, నీ ముందు నిలబడుతుంది కానీ నీ మీదకి రాదు. నీ మీదకి రావాలంటే ముందు బండను ఢీ కొట్టాలి. ఆ బండ క్రీస్తే. 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు సిలువ మీద పగిలిపోయాడు నీ కోసం. ఆయన గాయాల్లోనికి నేను చేసుకున్నాడు, ఆయన గాయాల్లోనికి నేను పిలుచుకున్నాడు, తన రెక్కల కింద నేను భద్రపరిచాడు. ఈరోజు నీ సమస్య, నీ శోధన, నీ వ్యాధి, నీ రోగము యేసు యొద్దకు వచ్చి నిలబడాలి కానీ నీ మీద ప్రభుత్వం చేయదు. బతికుంటే హల్లెలూయా. భయపడకండి చిన్న మందా, భయపడకండి. హల్లెలూయా. దేవుడు చిన్న మంద అని పిలుస్తున్నాడు. భయపడకండి, భయపడకండి. బండలో ఉండండి, బండను ఆశ్రయించండి. హిజ్కియా బండను ఆశ్రయించాడు. యాలాలోయలో గొల్యాతు మీద యుద్ధము చేసిన దావీదు దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా. యాకోబు దేవుని ఆశ్రయించాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అక్కడ బలిపేట కట్టి దేవుని స్తుతించి వెళ్ళిపోయాడు. యాకోబుతో అదే రోజున చెప్పాడు, నేను నీ తండ్రి అయినా దేవుణ్ణి, శక్తి కలిగిన దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి, నీ పితరుల దేవుణ్ణి. నీకు చెప్పింది చేసే వరకు, నీతో మాట్లాడింది నేను నెరవేర్చే వరకు నీ చేత నేను విడిచిపెట్టను. నేను నీకు తోడి ఉంటాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, ఏ ఇంటి నుండి పారిపోయావు, ఏ దేశం నుండి పారిపోయావు, అదే ఇంటికి, అదే దేశానికి నిన్ను గొప్ప చేసి తీసుకెళ్తాను. చెప్పండి కొడదామా? ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా నీ దీవెనలు ఎవరు ఆపరు. ఎందుకంటే తెలుసా, నిన్ను దీవించేది దేవుడు, నిన్ను హెచ్చించేది దేవుడు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నీ చేయబట్టుకు నడిపించేది దేవుడు. దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు ఏ నరమాత్రుడు అరిచేతులు అడ్డం పెట్టి నేను ఆపగలుగుతాడు? అయ్యే పని కాదు, అది అయ్యే పని కాదు. హల్లెలూయా. అయ్యే పని కాదు. నరమాత్రులు నేనేం చేయలేరు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే. నీ మార్గాల్లో సరళం చేయవాడు దేవుడని యెహోవాయే. హల్లెలూయా. అది భయపడకండి. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకండి. నువ్వు దేవుని చేత వెలపెట్టబడి కొనబడి ఉన్నావు. దేవుని చేత నువ్వు ప్రేమించబడి ఉన్నావు. దేవుని చేత ప్రత్యేకపరచబడి ఉన్నావు. దేవుడు ఒక ఉన్నత ప్రణాళికతో దేవుడు నిన్ను కలగజేసుకున్నాడు. తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. తన రక్తంతో నిన్ను కొనుక్కొని ఉన్నాడు. రాజులైన యాజక సమూహం అనే సంఘములో దేవుడు నిన్ను స్థిరపరిచాడు. నువ్వు సామాన్యురాలు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే భూమి తలకిందులుగా మారిపోతుంది తెలుసా. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ లోక బలవంతుడు వచ్చి నీ ముందు సాగిలి పడతాడు తెలుసా. నువ్వు ప్రార్థన చేస్తుంటే రిపోర్ట్స్ అనే నార్మల్గా మారిపోతాయి నీకు తెలుసా. హల్లెలూయా. రోగాల మీద, వ్యాధుల మీద, తెగుల మీద, శాపాల మీద యేసు ప్రభు అధికారం కలిగి ఉన్నాడు. అదే అధికారాన్ని తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రార్థన దేవుడు వినడు. నా ప్రార్థన దేవుడు త్రోసివేశాడు. పిచ్చి మాటలు మాట్లాడతాడు. నీతిమంతుల ప్రార్థన మన్వపూర్వకమైనది, అది బహు బలము కలిగినదని యాకోబు పత్రికలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదం వస్తుందని కీర్తన గ్రంథం చెప్తుంది. నీతిమంతుల మేలులు దేవుడు దాచి ఉంచాడు, అది చాలా శ్రేష్టమైన దీవెనని సామెతలు చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి భయపడకు, కూలు, నెమ్మదిగా ఉండండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆదుకోండి, దేవుని మీద ఆధారపడండి. కుందేలు బండలనే ఆశ్రయిస్తే, అది ఇన్ కేసు బండ కాకుండా వేరే దాన్ని ఏదైనా ఆశ్రయిస్తే ఆ కుందేలు శత్రువు చేతిలో చావడం గ్యారెంటీ.
ఈరోజు చాలా మంది బండను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నారు, డబ్బును ఆశ్రయిస్తున్నారు, అధికారాన్ని ఆశ్రయిస్తున్నారు. నీ అధికారము, నీ డబ్బు ఏది కూడా నిన్ను కాపాడలేదు. బండే నేను కాపాడుతుంది. అందుకే పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నా. రెండో మారు పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. మూడోసారి ప్రేమ, ప్రభువా నీకే తెలియదు. హల్లెలూయా. యేసుకు తెలుసు, ప్రభువుకు తెలుసు. నా బండ మీద నువ్వు సంఘాన్ని కట్టు, నా గొర్రెలు నా బండ మీద మేపు. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. రోజు భయపడక. సమస్య అందరికీ ఉంటుంది, వ్యాధులు అందరికీ ఉన్నాయి, రోగాలు అందరికీ ఉన్నాయి, అప్పులు అందరికీ ఉన్నాయి. అప్పులు లేనోడు, వ్యాధులు లేనోడు, కష్టాలు లేనోడు దేశంలో, లోకంలో, ప్రపంచంలో అవడలేడు. ఎవడికి తగ్గదో ఆవిడకు ఉంటుంది. హల్లెలూయా. అలా అని చెప్పి జీవితం అయిపోయింది అనుకుంటావా? బ్రతుకు అయిపోయింది అనుకుంటావా? ఇక అప్పు కట్టలేనని ఎందుకు అనుకుంటావు? నా జీవితం ఎందుకు ఇంక వేస్ట్, అనవసరం, బ్రతుకు నేను సాధించాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి మీ నోళ్ళంతా? దేవుడు చేతగాను కూడా దీవించడం తెలియదా దేవునికి? బాగు చేయడం తెలియదా దేవునికి? ఆశీర్వదించడం తెలియదా దేవునికి? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. శపించబడిన ఎబ్బేజు తల్లి మాటలు విని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, బండను ఆశ్రయిస్తే, దేవుని ఆశ్రయిస్తే, ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించి తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ప్రార్థన చేయక ముందు ఎబ్బేజు ఎలాంటాడు తెలుసా? వేదనతో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు. పచ్చగడ్డి మీద కాలేసి 4 అడుగులు వేసేసరి వెనక్కి తిరిగి చూస్తే పచ్చగడ్డి ఎండిపోయేదంట. అంత దారుణమైన జీవితం ఎబ్బేజుది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి వినగానే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా నా చేతిని పట్టుకుని నడిపించువా, హల్లెలూయా, నా సరిహద్దులు విశాలపరచువా, కీడు నుండి తప్పించువా, నన్ను దీవించువా ప్రార్థన చేశాడు ఎబ్బేజు. హల్లెలూయా. ఎబ్బేజు గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:9-10 వాక్యాలు రాయబడిన మాట ఏం తెలుసా? ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఘనతనిచ్చాడండి. ఏమిచ్చాడు చెప్పండి? దావీదుకి ఏమిచ్చాడు దేవుడు? ఘనతనిచ్చాడు. యోసేపుకి దేవుడు ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. కాబట్టి దేవుని కోసం నిలబడండి. హల్లెలూయా. దేవుని కోసం ఏం చేయాలి? నిలబడండి. దేవుని ఆశ్రయించండి. నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా యేసు ఉన్నాడు. నీ భార్య విడిచిన, భర్త విడిచిన, బిడ్డలు విడిచిన, తల్లిదండ్రులు విడిచిన నువ్వు ఒంటరివి కాదు. ఈ లోకంలో ఎప్పుడూ ఒంటరివి కాదు. ప్రతి సమయంలో, ప్రతి స్థలంలో దేవుడు నీతో నడుస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అపోస్తలులకు ఇచ్చిన వాగ్దానం మీద, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని నమ్ముడి. హల్లెలూయా. అలా వెళ్తున్నాను, మరలా అలాగే వస్తాను. జాగ్రత్త. అందుకే అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు దేవుని కోసం నిలబడితే ఏముంది బ్రదర్, అప్పులు పెరిగిపోయినాయి, రోగం పెరిగిపోయింది, బంధువులు స్నేహితులు ఎవరూ కూడా నాతో మాట్లాడతలేదు, హల్లెలూయా, నా ఇంటికి ఎవరూ రావట్లేదు. హల్లెలూయా. ఎలా అంటారు కొంతమంది? మీకు కరెక్ట్గా సరిపోయే పర్సన్ ఎవరో తెలుసా? స్టెఫన్. హల్లెలూయా. స్టెఫన్ దేవుని కోసం నిలబడ్డాడా లేదా? ఏమొచ్చింది స్టెఫన్కి? చచ్చిపోయాడు. దేవుని కోసం నిలబడ్డాడు. స్టెఫన్ చచ్చిపోయాడు, అయిపోయిందా? హల్లెలూయా. ఎవడన్నాడు స్టెఫన్ చచ్చిపోయాడని? చాతకాని వాళ్ళు కొంతమంది కొన్ని ప్రసంగాలు కూడా అలా చేస్తూ ఉంటారు. స్టెఫన్ చచ్చిపోలా. యేసు ప్రభు సువార్తలో చెప్పిందేంటో తెలుసా? నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తను దక్కించుకుంటాడంట. హల్లెలూయా. అంటే యేసు నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. హల్లెలూయా. యేసు నిమిత్తం ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు దాన్ని పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. స్టెఫను నోరు ముయ్యకపోతే నేను రాళ్ళతో కొట్టి చంపేస్తానని నిలువుగా నిలబడిన మొట్టమొదటి వ్యక్తి తార్సుబడిన సౌలు. హల్లెలూయా. తెలియజెప్పండి. మొట్టమొదటి రాయి స్టెఫన్ మీద మొట్టమొదటిగా పడిన రాయి సౌలు చేతిలో నుండే. హల్లెలూయా. స్టెఫన్ చంపేశారు. స్టెఫన్ చచ్చిపోయాడు. హల్లెలూయా. స్టెఫన్ జీవితం అక్కడ ముగించబడలా. హల్లెలూయా. దేవునికి ఒక హతసాక్షి అయ్యాడు. మరొక లోకంలో జీవిస్తున్నాడు, యేసుతో జీవిస్తున్నాడు, యేసుతో కలిసి ఉన్నాడు. అంటే మనిషికి మరణం లేదు. ఈ భౌతిక మరణాన్ని విడిచిన తర్వాత యేసు అనే జీవములో, నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. యేసు అనే నిత్య జీవంలోకి మనం ప్రవేశిస్తాం. స్టెఫన్ చచ్చిపోయాడు అనుకుంటే స్టెఫన్ చావలా, రూపాంతరపరచబడ్డాడు. స్టెఫన్ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన మహిమా శరీరాన్ని దాల్చాడు. దేవునితో పాటు ఆయన నివసిస్తున్నాడు, దేవునితో పాటు జీవిస్తున్నాడు. ఆయన ఉండే స్థలంలో స్టెఫన్ కూడా ఉన్నాడు. అంటే
భౌతిక మరణము ఒక మనుషులకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రూపాంతరపరచబడతాడు. దాన్ని మహిమా శరీరము. రెప్పబాటులో మార్పు పొందుదాం అన్నది మహిమా శరీరం గురించి రాయబడిన మాట అది. హల్లెలూయా. అంటే స్టెఫను చాలా రూపాంతరపరచబడ్డాడు. మరణము నుండి దాటాడు. భౌతిక మరణం నుండి దాటి జీవంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. ఇదే చెప్తుంది, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. యేసు నిమిత్తము, యేసు వాక్యం నిమిత్తం, స్వార్థ నిమిత్తం, హల్లెలూయా, దేవుని నీతి నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యేసులో నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అంటే స్టెఫన్ చావలా, స్టెఫన్ రూపాంతరము చెందాడు. క్షయ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరాన్ని ధరించాడు. రూపాంతరపరచబడ్డాడు. ఇది మనలో ఉండాల్సిన భక్తి. శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, పని వచ్చింది, 1000 రూపాయలు కూలి వస్తుంది, ఆదివారం కూడా విడిచిపెట్టేసి ఇదేం భక్తి? చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని, వర్షం పడిందని, హల్లెలూయా, ఆదివారం పూట సన్నిధి, స్పెషల్ క్లాసులు, స్పెషల్ ఎగ్జామ్స్, ఫెయిల్ అయిపోయి కూర్చుంటావు. హల్లెలూయా. వ్యాపారానికి వెళ్తావు, రోడ్డు మీద బస్సులు లారీలు తిరుగుతాయి. హల్లెలూయా. ఎప్పుడు కూడా శత్రువు పొంచి ఉంటాడు. దేవుని పనిని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ సొంత పనుల నిమిత్తం వెళ్తున్నామో దేవుడు కృప చూపుతున్నాడు. ఎప్పుడు లాగిపెట్టి కొడతాడు, బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి వచ్చేసరికి కొంత నష్టపోతావు. అది జరగకుండా ముందు సెట్ అయిపో. బతుకుంటే హల్లెలూయా, సెట్ అయిపో. ఆమేన్. మన ఫిట్టింగ్ దేవుళ్ళలో ఉంది. మన ఫిట్ చేసేవాడు ఆయనే, బిగించేవాడు ఆయనే. ఆయన చేతిలో మనం కంట్రోల్ చేయబడాలి. నేనే కంట్రోల్గా ఉంటాను, నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను, నేనే లీడ్ చేసుకుంటానంటే గుంతలో పడతావు. హల్లెలూయా. ఎందుకంటే మన గుడ్డోలు ఈ లోకల్లో దేవుడు మనల్ని నడిపించాలి. హల్లెలూయా. మనుషులను ఆశ్రయించక, డబ్బును ఆశ్రయించక మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. స్టెఫన్ చచ్చిపోలా, స్టెఫన్ రూపాంతరపరచబడ్డాడు, దేవునితో నివసిస్తున్నాడు. ఏలియా దేవుని ఆశ్రయించాడు. హల్లెలూయా. ఏలియా ఎవరిని ఆశ్రయించాడు? రాజు ఏ పక్క ఉన్నారు, రాణి ఏ పక్క ఉంది, బయలు ప్రవక్తలు ఏ పక్క ఉన్నారు, అషేరి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, అహాబు రాజు, యెజెబెల్ రాజు, అందరూ వాళ్ళలో రహస్యంగా భక్తి చేసి యెహోవా ప్రవక్తలు కూడా అందరూ ఒక పక్క, ఏలియా ఒకడు ఒక పక్క. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా సిగ్గు నందల, ఏలియా అవమానం నందల, ఏలియా మాటను దేవుడు లైట్ తీసుకోలా. ఏలియా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశం నుంచి బగబగమంటూ దేవుని అగ్నిదికి వచ్చింది. ఆయన నమ్మిన వారిని గణపరచడానికి దేవుడు ఎప్పుడు ముందుంటాడు. ఆయన నమ్మిన వారిని విడిపించడానికి, తప్పించడానికి దేవుడు ఎప్పుడు ముందుంటాడు. మనుషులు బాబు ఎందుకు వచ్చింది, వాళ్ళ సమస్యలోనికి మనం వెళ్తే, వాళ్ళ అప్పుల్లోనికి మనం వెళ్తే, వాళ్ళ వ్యాధులకు మనం వెళ్తే మనకెందుకు వచ్చిన తలగనెప్పని మనుషులు అనుకుంటారు. కానీ యేసు ప్రభు వాళ్ళు అనుకోడు. నీకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండే వ్యక్తి ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆయన దొరికినప్పుడే మీరు ఆయన ఎత్తకండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి అది అలా చేయండి. దేవుని విడిచిపెట్టకండి. దేవునికి వేరుగా, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించకండి. దేవుని ఆశ్రయించాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆశ్రయించాలి. అందరూ చెప్పండి. యెహోవాను ఆశ్రయించండి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు కూడా నీ బలాన్ని నువ్వు నమ్ముకోవద్దు, నీ శక్తి నువ్వు నమ్ముకోవద్దు. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. నీ బలాన్ని, నీ శక్తిని నమ్ముకుంటే, ప్రసంగి సొలొమోను చాలా జ్ఞానంతో ఒక మాట రాశాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి 12:6. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యుద్ధ కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. హల్లెలూయా. ఎప్పుడు చదవరు ఈ మాట? ఆ కింద మన్నైనది వెనకటి వల్లే మరలా మన్ను ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రైజ్ ది లార్డ్. ఏందయ్యా వెండి తాడు అంటే ఏంటి చెప్పండి? వెండి తాడు ఏమవుతుందంట? అండర్లైన్ చేయండి. వెండి తాడు ఏమవుతుంది? చెప్పండి. వెండి తాడు ఏమవుతుంది? వెండి తాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ వెన్నపూస ఒక రోజున విడిపోతుంది, ముక్కలు అయిపోతుంది. నీ బలాన్ని నమ్ముకుంటున్నావా? నిలబడినంత వరకే. హల్లెలూయా. ఏదో ఒక రోజు నీ వెన్నుపూస విడిపోతుంది రే, జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ బలాన్ని నమ్ముకోకు. వెండిపూస ఏమవుతుంది అంటే చెప్పండి? ఏమవుతుంది? మన వెన్నుపూస ముక్కలు అయిపోతుంది, విడిపోతుంది అది. ఆమేన్. దాన్ని వెండి తాడుతో పోల్చాడు సొలొమోను. అంత జ్ఞానం ధర సరి చూడండి. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చెప్పండి? బంగారు గిన్నె. అందరూ చేయండి. ఇక్కడ చేయండి. ఎక్కడ ఉంది బంగారు గిన్నె? ఏంటది? నీ బుర్ర లోపల ఉన్న మెదడు పగిలిపోతుంది. నీ ఆలోచన, నీ బలము, వెన్నుముక్క. హల్లెలూయా. నిలబడినంత వరకే నాది అంటావు. పడుకున్న తర్వాత, మంచం మీద పడిన తర్వాత అయ్యా నాయన మూలుగుతో. హల్లెలూయా.
అంటే నీ వెండి తాడు తెగిపోతుంది, నీ వెన్ను ముక్కననే నువ్వు నీ బలాన్ని నమ్ముకోవద్దు. హల్లెలూయా. తర్వాత ఏంటిది? బంగారు గిన్నె. నీ ఆలోచన, నీ బుర్ర పగిలిపోతుంది, దాన్ని నువ్వు నమ్ముకో. మాకు సొంత ఆలోచన, సొంత జ్ఞానం దేవుని దగ్గర పనిచేయదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? బంగారు గిన్నె పగిలిపోతుంది మీద. తర్వాత దారి యొద్ద కొండ పగిలిపోతుంది. నీ ఊపిరితిత్తులయ్యి, నీ ఊపిరితిత్తులు ఒక రోజు ఆగిపోతాయి. హల్లెలూయా. ఏందా దారి యొద్ద కొండ? హల్లెలూయా. చేతులు చెప్పండి. బావి యొద్ద చక్రము నీ గుండె. హల్లెలూయా. గుండె ఆగిపోతుంది. కాబట్టి నీ శరీరంలో ఏది నమ్ముకున్నా అది శాశ్వతం కాదు. నీ బలం శాశ్వతం కాదు. నీ వెన్నుపూస, నీ మెదడు, నీ ఊపిరితిత్తులు, నీ గుండె ఏది శాశ్వతం కాదు. మన అల్పులం. హల్లెలూయా. అల్పమైన వారం. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఈరోజు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి తక్కువ చేసుకోకండి, నా వల్ల ఏమి కాదు అనుకోకండి. దేవుని మీద భారం పెట్టండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వండి. మీ జీవితంలోనికి పరిశుద్ధాత్మడు వస్తాడు. తండ్రి చిత్తాన్ని, యేసు చిత్తాన్ని మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందరూ మోకరిద్ద. మహోన్నతుడు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీరు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి వందనాలు. మా బలాన్ని ఆధారం చేసుకోక, మనుషుల్ని ఆధారం చేసుకోక, మా శక్తిని ఆధారం చేసుకోక, మా వ్యాపారాలను, మా ధనాన్ని ఆధారం చేసుకోనక, హిజ్కియా నిన్ను ఆధారం చేసుకున్నట్లుగా, ఏలా లోయలో గొల్యాతు ముందు జయాన్ని పొందిన దావీదు నీ మీద ఆధారపడినట్లుగా, ఏలియా నీ మీద ఆధారపడినట్లుగా, ప్రతి ప్రతికూలతల్లో, అప్పుల్లో, సమస్యల్లో, శోధనలో, విపత్తుల్లో, నిందల్లో, నిస్పృహల్లో, ఒంటరి స్థితిలో కూడా నీ మీద ఆధారపడడానికి, నీ కృపను పొందడానికి, నీ సహాయాన్ని పొందడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యం ఎవరెవరు ఎక్కడి నుంచి అయితే వింటున్నారో ప్రభు, యూట్యూబ్లో వింటున్నవారు, సంఘంలో ఉన్న వారు అందరినీ కూడా మీరు బలపరచండి, ధైర్యంతో నింపండి, శక్తితో నింపండి. వారిలో ఉన్న తిరిగి ఆత్మ, అవిశ్వాసపు ఆత్మ, అవిధేయకరమైన ఆత్మ మనస్సును యేసు నామములో ఇప్పుడే పారద్రోలుతున్నా. బుద్ధి వివేకం కలిగిన హృదయం, ధైర్యం కలిగిన హృదయం, సమాధానం కలిగిన హృదయం యేసు నామములో ప్రతి ఒక్కరిలో ప్రకటిస్తున్నాను. మీరే మహిమ పొందండి, దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.